సో అనిపిస్తుందా అంటే నాగశ్విన్ కాల్ చేసినప్పుడు క్యారెక్టర్ ఏంటో తర్వాత చూసుకుందాం ముందు వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది? డెఫినెట్లీ. బట్ ఆయన ఎట్లాంటి డైరెక్టర్ అంటే క్యారెక్టర్ గురించి చాలా చెప్తారు, చాలా ఒక 1 day షూట్ ఉంటుంది కల్కికి, దానికే నాకు చాలా హిస్టరీ తెలిసింది. నేనే కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను, మనం చాలా లుక్ టెస్ట్ పెట్టుకున్నాము, ఇట్లా ఉండాలా అలా ఉండాలా అనేది. సో ఆ డీటెయిలింగ్ ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఐ ట్రస్ట్ హిమ్. సో ఒక మంచి కొలాబరేషన్ కనిపిస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయనకున్నే సెన్సిబిలిటీస్ అనేది యూనిక్గా అనిపిస్తాయి. అంటే ఇంత వార్ స్టోరీ చేస్తున్నా అందులో హ్యూమన్ రిలేషన్స్, లవ్ని చాలా భలేగా ఇన్కార్పొరేట్ చేస్తారు. సో దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. సో ఏం చెప్తారు మీరు? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక హై కాన్సెప్ట్ హాలీవుడ్ మూవీ లైక్ ఇంటర్స్టెల్లర్ చూస్తే కూడా దట్ ఈస్ ఆల్సో అబౌట్ లవ్. ప్రతి మూవీ మనం ఎంటర్టైన్ చేసుకోవాలంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే, లేదా ఒక లెక్చర్ లాగా మనం చెప్తూ ఉంటే అది ఒక స్టోరీ కాదు. స్టోరీ అనేది ఆ హైస్ అండ్ లోస్, ఆ 3 act స్ట్రక్చర్ ఉండాలి. సో అది ఎమోషన్ అంటే దాన్ని ఆయన చాలా అది కల్కి లెవెల్లో కూడా మీరు చెప్పినట్టు తీసుకొని అక్కడ కూడా సింప్లీ హీ రిడ్యూస్డ్ ఇట్ టు జస్ట్ దట్ ద మదర్లీ ఫీలింగ్, ద ప్రొటెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. యా.